హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనర్ స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మిత్రభేదంలోని ఇద్దరు వర్తకులు అనే కథ చెప్పుకుందాం. అనగా అనగా ఒక గ్రామంలో సుబుద్ధి, దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించాలని వాళ్ళిద్దరూ ఇల్లు విడిచి ఆ ఊరు ఈ ఊరు తిరగసాగారు. ఒకసారి వారికి బంగారు నాణాలతో నిండిన బిందె ఒకటి దొరికింది. ఆ ధనాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాలని ఇంటి ముఖం పట్టారు. బంగారు నాణేలతో నిండిన బిందెను గ్రామంలోనికి తీసుకుని వెళ్తే అందరికీ అనుమానం వస్తుందని ఆ బిందెను ఊరి చివర ఒక చెట్టు కింద పాతిపెట్టి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. బంగారు నాణాలున్న బిందెతో గ్రామంలోనికి వెళ్తే వీరింత ధనవంతులయ్యారా అని గ్రామస్తులు అసూయ పడతారని వారు భావించి రాత్రి వేళలో అక్కడికి వచ్చి సమానంగా పంచుకోవాలనుకున్నారు. వర్తకులిద్దరిలో దుష్టబుద్ధికి ఆశ పెరిగిపోయింది. తానొక్కడే వెళ్ళి ఆ బంగారు నాణేలను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఒక రాత్రి ఊరి చివరికి వెళ్ళి భూమిని తవ్వి బంగారు నాణేలున్న బిందెను తెచ్చి తన ఇంట్లో దాచుకున్నాడు. కొంతకాలం తర్వాత సుబుద్ధి వచ్చి, మిత్రమా, మనం ఊరి చివర చెట్టు కింద పాతిపెట్టిన బంగారు నాణేల బిందెను తెచ్చుకుందామా అని అడిగాడు. అందుకు ఒప్పుకున్న దుష్టబుద్ధి సుబుద్ధితో కలిసి ఊరి చివరకు వెళ్ళి తాము పాతిపెట్టిన చోట తవ్వారు. కానీ అక్కడ బంగారు నాణేల బిందె లేదు. బంగారు నాణేల బిందె కనబడకపోయేసరికి దుష్టబుద్ధి ఎదురు తిరిగాడు. దుష్టుడా, ఇంత మోసం చేస్తావా? నువ్వు కాజేయకపోతే బిందె ఏమవుతుంది? నాకు తెలియకుండా బంగారు నాణేల బిందెను ముందుగానే కాజేసి ఏమీ ఎరగని అమాయకుడిలా నాటకాలాడుతున్నావా? ఇక్కడ పాతిపెట్టిన సంగతి నీకు నాకు తప్ప మూడవ కంటికి కూడా తెలియదు. మర్యాదగా నా వాటా నాకివ్వు, లేదా మహారాజుకు నీపై ఫిర్యాదు చేస్తాను అంటూ సుబుద్ధి మీదే నింద వేసి బెదిరించాడు దుష్టబుద్ధి. అప్పుడు సుబుద్ధి మాట్లాడుతూ, నాకే పాపము తెలియదు, నా మాటలు విశ్వసించు. నువ్వు నమ్మకపోతే నేను చేసేది ఏమీ లేదు, నీకు తోచినట్లు చెయ్యి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ పలికాడు. దుష్టబుద్ధి మహారాజు వద్దకు వెళ్లి సుబుద్ధిపై ఫిర్యాదు చేశాడు. మహారాజా, మేము ఆ బంగారు నాణేల బిందెను చెట్టు కిందే పాతిపెట్టాము. ఆ చెట్టే సాక్షి. కావాలంటే రేపు మీరు విచారిస్తే ఆ చెట్టే మీ ఎదుట నిజం చెప్తుంది. విచారణ జరిపి నాకు న్యాయం చేయండి అంటూ వేడుకున్నాడు దుష్టబుద్ధి. దుష్టబుద్ధి మాటలకు రాజసభలోని వారంతా చెట్టు సాక్ష్యం చెప్పడం ఏంటని ఆశ్చర్యపోయారు. సరే, రేపు విచారిస్తామని రాజుగారు చెప్పారు. ఇంటికి వెళ్లిన దుష్టబుద్ధి తన తండ్రితో మాట్లాడుతూ, నాన్నగారు, బంగారు నాణేలను నేనే కాజేశాను. నేను చెప్పినట్టు మీరు చేసినట్టయితే సుబుద్ధికి శిక్షపడి బంగారు నాణేలు మన సొంతమవుతాయి. వాటితో మనం హాయిగా జీవించవచ్చు. ఆ చెట్టుకు మనిషి పట్టేంత తొర్ర ఉంది. అందులో మీరు ఎవరికీ తెలియకుండా రహస్యంగా కూర్చోవాలి. రేపు రాజుగారు ప్రశ్నించగానే సుబుద్ధే ఆ బంగారు నాణేల బిందెను కాజేశాడని, దుష్టబుద్ధి ఏమీ ఎరగడని చెప్పాలి అన్నాడు దుష్టబుద్ధి. తొలుత తండ్రి అందుకు అంగీకరించలేదు. దుష్టబుద్ధి మందలించి తిట్టడంతో వృద్ధుడైన ఆ తండ్రి చేసేదేమీ లేక చివరకు అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయాన్నే తండ్రి ఎవరికీ తెలియకుండా చెట్టు తొర్రలో రహస్యంగా దాక్కున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మహారాజుతో పాటు కొందరు పెద్దలు, సైనికులు కూడా అక్కడికొచ్చారు. రాజు చెట్టును చూసి మాట్లాడుతూ, ఓ వృక్షరాజమా, నీ చెంత భూమిలో దాచిన బంగారు నాణేల బిందెను ఎవరు ఎత్తుకుని వెళ్లారో చెప్పు అన్నాడు. ఆ బంగారు నాణేల బిందెను సుబుద్ధి ఎత్తుకుని వెళ్ళాడు అనే మాటలు చెట్టు తొర్ర నుండి వినిపించాయి. మహారాజా, ఇందులో ఏదో మోసం ఉంది. చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉందా? ఆ చెట్టును బాగా పరీక్షించండి, ఆ తర్వాత తమ తీర్పును చెప్పండి అంటూ వాపోయాడు సుబుద్ధి. వెంటనే రాజు చెట్టు చుట్టుపక్కల పరిశీలించమని సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు పరిశీలించి చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉందని చెప్పాడు. ఆ తొర్రలో ఎండుగడ్డి వేసి మంట పెట్టండి అని ఆజ్ఞాపించాడు మహారాజు. సైనికులు మహారాజు చెప్పినట్టే చేశారు. మంటల వేడికి పొగకు ఊపిరాడక దుష్టబుద్ధి తండ్రి గావు కేకలు పెడుతూ చెట్టు తొర్ర నుండి బయటికొచ్చాడు. మహారాజా, నన్ను మన్నించండి అని వేడుకుంటూ నిజాన్ని చెప్పాడు దుష్టబుద్ధి ముసలి తండ్రి. మహారాజుకు కోపం వచ్చింది. స్నేహితుడిని మోసం చేయడమే కాకుండా దొంగతనానికి పాల్పడి ఆ నేరాన్ని స్నేహితుడిపై నెట్టాలని చూసిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు మహారాజు. ఇతరులకు హాని చేయాలని తలపెడితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. ఒకరిని మోసం చేయాలనుకుంటే వాడే మోసపోవడం ఖాయం. అదే కథ.
ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.